ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్‌లోకి వెళ్తే చింటూని స్కూల్‌లో డ్రాప్ చేస్తూ అసలు ఆహ్, అమ్మ అని పిలవగానే ఒక్కసారిగా చింటూ ఇంకా రోహిణిల మాటలు విని మీనా చాలా షాక్ అయిపోతుంది. చింటూ ఏంటి రోహిణితో వెళ్తున్నాడు? రోహిణిని అమ్మ అని పిలుస్తున్నాడేంటి? అసలు ఏం జరిగింది? అయినా చింటూ ఉండాల్సింది అక్కడ కదా! ఆ ఊర్లో కదా! ఇక్కడికెలా వచ్చాడు? అసలు ఏం జరుగుతుంది? అంటూ అనుకుంటూ ఉండగానే చింటూని స్కూల్‌లో డ్రాప్ చేసి వస్తుంది రోహిణి. ఆ తర్వాత రోహిణి వాళ్ళ అమ్మని కలవడానికని అక్కడికి వెళ్తుంది. అసలు రోహిణి ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తుంది? అసలు ఏం జరుగుతుంది? రోహిణి వెనుక చాలా రహస్యాలే ఉన్నాయని అర్థమవుతుంది. నేను వెంటనే రోహిణి ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని చెప్పేసి వెంటనే రోహిణిని ఫాలో అవుతూ వెళ్తుంది. అయితే అది అబ్జర్వ్ చేయని రోహిణి చింటుని స్కూల్‌లో డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. అది విద్య వాళ్ళకు దగ్గరగా ఉండే ఇల్లు. విద్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది కానీ, విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు. ఏదైనా కస్టమర్ దగ్గరికి వెళ్తుందా అని అనుకోని వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత రోహిణి వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తుంది. అయితే అక్కడ తన సుగుణమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రోహిణి సుగుణమ్మ గారిని ఎందుకు ఇంత సీక్రెట్‌గా కలుస్తుంది? అసలు ఏం జరుగుతుంది? నాకేమీ అర్థం కావట్లేదు. అయినా సుగుణమ్మ గారు నాకు బాగా క్లోజ్. ఇంతవరకు రోహిణికి, సుగుణమ్మ గారికి పెద్దగా పరిచయం లేదు. మహా అయితే 1, 2 సార్లు అలా ఫంక్షన్స్‌లో కలిసుంటుంది. కానీ రోహిణికి ఎవరో బిడ్డని స్కూల్‌లో జాయిన్ చేసి, వాళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి, వాళ్ళ అమ్మని ఇంతగా కలవాల్సిన అవసరమేముంది? అసలు ఏదో సంబంధం ఉంది. సుగుణమ్మ గారికి, రోహిణికి ఏదో సంబంధం ఉంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరి మధ్య ఏం బంధం ఉంది? అసలు నాకేమీ అర్థం వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది. "ఏంటి మీనా? ఏంటి ఇలా ఫోన్ చేశావు? ఏంటి ఏదైనా సమస్య?" అనగానే, "సమస్య కాదండి. పెద్ద చిక్కు ప్రశ్నలా మారింది. అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. ఇందాకే నాకు రోహిణి కనిపించిందండి" అనగానే, "రోహిణియా? ఆ పార్లరమ్మ ఎక్కడ కనిపించింది? అసలు ఏం జరిగింది మీనా?" అంటూ అనగానే, "రోహిణి ఇందాక చింటూని స్కూల్‌లో డ్రాప్ చేసిందండి. చింటూని స్కూల్‌లో డ్రాప్ చేయడమే కాదు, చింటూని స్కూల్‌లో డ్రాప్ చేసిన తర్వాత సుగుణమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. అసలు సుగుణమ్మ గారు ఊర్లో కదా ఉండాలి. వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తున్నానని చెప్పింది. కానీ వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళలేదు. అలాగే రోహిణి దగ్గరికి వచ్చింది. రోహిణి చింటూతో క్లోజ్‌గా ఉండడం, చింటూ రోహిణిని అమ్మ అని పిలవడం నాకంతా మైండు షాకింగ్‌లో ఉందండి. అసలు ఏం జరుగుతుందో ఏమి అర్థం కావట్లేదు" అనగానే, "ఏంటి? పార్లర్ అమ్మని చింటూ అమ్మ అని పిలిచాడా? అదేంటి? నిన్ను అత్త నిన్ను కదా అసలు నిన్ను చాలా క్లోజ్‌గా ఉంటాడు. నీతో చాలా ప్రేమగా ఉంటాడు. పిలిస్తే గిలిస్తే నిన్ను పిలవాలి కానీ, ఆ పార్లర్ అమ్మని పిలవడం ఏంటి? నాకేమి అర్థం కావట్లేదు" అనగానే, "నాకు అదే అర్థం కావట్లేదండి. అసలు ఆ రోహిణి సుగుణమ్మ గారిని కలవడం ఏంటి? అసలు మామూలుగానే రోహిణి కాస్త అటు ఇటుగా ఉన్న వాళ్ళని, ఏమీ లేని వాళ్ళని చూస్తే చాలా తలపోగరుగా మాట్లాడుతుంది. అలాంటిది సుగుణమ్మని అంత ప్రేమగా చూడడం ఏంటి? చింటూని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడం ఏంటి? ఆలోచిస్తుంటే నాకంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. నాకేదో రోహిణి చాలా పెద్ద నిజమే దాస్తుంది అనిపిస్తుందండి. మనం దీని వెనక అసలు రహస్యం ఏంటో కనుక్కోవాలి" అనగానే, "ఇంతకీ ఇప్పుడు పార్లరమ్మ ఎక్కడికి వెళ్ళింది?" అనగానే, "మళ్ళీ తన పార్లర్‌కి వెళ్ళిపోయిందండి. నేను తనని అబ్జర్వ్ చేస్తూనే వచ్చాను. కానీ అసలు మ్యాటర్ నాకేమి అర్థం కావట్లేదు. చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది" అంటూ అనగానే, "దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం మీనా. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు?" అనగానే అవును. మీరెక్కడున్నారు? అనగానే నేను ఏదో కస్టమర్ కోసం వస్తే బుక్ చేసుకుంటే వచ్చాను. 3 రోజుల దాకా ఇంటికి రావడం కుదరదు మీనా. అవును నీకు రాత్రి చెప్పాను కదా! మర్చిపోయావా? అనగానే, అవును కదా! మరి ఈ కన్‌ఫ్యూజన్‌తో నేను 3 రోజులు ఎలా ఉండాలండి? మీకు మళ్ళీ ఇంటికి రావడానికి కుదరదా? అనగానే ఆహ్, రమ్మంటే వస్తాను మీనా అంటూ అనగానే, వద్దులెండి. మనం కష్టం చేసుకుంటేనే బ్రతుకుతాం. కష్టమే మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి మధ్యలో కస్టమర్స్‌ని వదిలేసి రావడం కరెక్ట్ కాదు. మీరు కస్టమర్స్ పని అయిపోయిన తర్వాతే రండి అనగానే, "నువ్వు ఎక్కువ ఆలోచించకు మీనా. వచ్చాక అసలు ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకుందాం. ఇంతేకాని నువ్వు ముందే పొరపాటున కూడా నువ్వు ఈ విషయం చూసినట్టు పార్లర్ అమ్మతో చెప్పకు. మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి ఏదో అబద్ధం కప్పిపుచ్చుతుంది. అసలు సుగుణమ్మ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సుగుణమ్మ గారికి మీ పార్లర్ అమ్మకి ఎలాంటి పరిచయం ఉందో మనం తెలుసుకోవాలి" అంటూ అనగానే, "అవునండి. మీరు చెప్పింది కూడా నిజమే. ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే" అని చెప్పేసి
అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఆహ్, బాలు మీనా గురించి అసలు మీనా చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ అసలు అందుకేనా? అసలు పార్లరమ్మకి, సుగుణమ్మకి ఏమి సంబంధం ఉంది? అసలు ఎందుకు సుగుణమ్మ గారు చింటూని దత్తత తీసుకుంటాను అంటే దత్తత తీసుకోనివ్వలేదు? అంటే దీని వెనుక పార్లరమ్మకి ఏదైనా సమస్య ఉందా? పార్లరమ్మకి దీనికేమైనా సంబంధం ఉందా? అంటూ ఆలోచిస్తూ ఉంటాడు బాలు. ఇక ఆ తర్వాత ట్రిప్ వచ్చిన తర్వాత రోహిణి అంటూ రోహిణి దగ్గరికి వెళ్తుంది మీనా. "ఏంటి మీనా? ఏంటి?" అనగానే ఆహ్, "ఏం లేదు రోహిణి. నేను సుగుణమ్మ గారిని కలవాలనుకున్నాను" అనగానే, సుగుణమ్మ పేరు చెప్పగానే రోహిణి మొహంలో ఒక రకమైన భయం, వణుకు మొదలవుతుంది. ఏంటి ఈ మీనా ఏంటి సడెన్‌గా సుగుణమ్మ గురించి, మా అమ్మ గురించి అడుగుతుంది. ఏం చేయాలనుకుంటుంది అని అనుకుంటూ ఆలోచనలో పడిపోతుంది. అయితే రోహిణి మొహంలో ఎలాంటి భావాలు వస్తాయి అని తెలుసుకుందామని మీనా అయితే టెస్ట్ చేసింది. అయినా ఇప్పుడు ఆవిడని కలవడం ఎందుకు అంటూ అనగానే అవును నీకు ఈ మధ్య ఆవిడెప్పుడైనా కనిపించారా అనగానే, అయినా నేనెందుకు ఆవిడని కలుస్తాను? నాకెవరు కనిపించలేదు. కనిపించినా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అంటూ కవర్ చేసేస్తుంది. ఇదేంటి రోహిణి పొరపాటున కూడా నేను ఆవిడని కలిసాను. ఆవిడ ఇక్కడే ఉంది. చింటూని నేనే స్కూల్‌లో జాయిన్ చేశానని చెప్పట్లేదు. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి రహస్య సంబంధం లేకపోతే ఇదంతా చెప్పడానికి తనకేం అభ్యంతరం ఉంటుంది? అసలు ఏదో దాస్తుందనైతే అర్థమైంది. అసలు ఏం జరిగిందో కనుక్కుందాం అంటూ ఆలోచనలో పడుతుంది. అయినా వాళ్ళ గురించి ఇప్పుడు సడెన్‌గా ఎందుకు అడిగావు మీనా? అంటూ అడుగుతుంది రోహిణి. ఏం లేదు. సుగుణమ్మ గారిని చూసి చాలా రోజులైంది. ఆవిడ ఆరోగ్యం ముందే బాలేదు. కూతురేమో తల్లికి ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఆహ్, వెళ్ళిపోయింది. ఇక పాపం తల్లిదండ్రి లేని చింటూ ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో, చదువుతున్నాడో లేదో అని కాస్త చాలా రోజులైంది కదా! ఒకసారి చూస్తే బావుంటుందని అనుకున్నాను. అమ్మమ్మ గారికి కూడా ఫోను చేశాను. ఎందుకంటే వాళ్ళ పక్క ఊరే కదా! ఏమైనా తెలిసుంటుందేమో అనగానే అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు సిటీకి వచ్చారని చెప్పారంట. ఈ సిటీలో ఇంత పెద్ద సిటీలో ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, అసలు వాళ్ళు మాకు మళ్ళీ కనిపిస్తారో లేదో అని కాస్త దిగులుగా ఉంది రోహిణి అనగానే, అయినా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీకేం అవసరం? అయినా నీకున్న టెన్షన్స్ చాలదా మీనా? నీ పనులు నువ్వు చూసుకో. అందరి విషయాల్లో వేలు పెట్టి అందరినీ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయినా మీనా ఎందుకింత సడెన్‌గా వీళ్ళ గురించి అడిగింది? కొంపదీసి మీనాకేమైనా అనుమానం వచ్చిందా? అయినా నన్నే ఎందుకడిగింది? ఏదైనా క్యాజువల్‌గా అడిగిందా? లేదా ఏదైనా అనుమానం వచ్చి అడిగిందా? నాకేమీ అర్థం కావట్లేదు. ఎంతకైనా మంచిది. నేను కొద్ది రోజులు వాళ్ళని కలవకుండా ఉండడమే బెటర్ అని అనుకుంటుంది. అంతలోనే చింటూ ఫోను చేస్తాడు రోహిణికి. అమ్మా అంటూ ఫోను చేయగానే ఆహ్, ఏంటి ఈయన ఉందని తెలిసి ఆ ఫోనయితే కట్ చేస్తుంది. ఏంటి రోహిణి ఫోను కట్ చేస్తుంది? కొంపదీసి చింటూ ఫోను చేసుంటాడా? లేదా సుగుణమ్మ గారు ఫోను చేసుంటారా? లేక ఎవరు ఫోను చేసుంటారు? ఆ గుణకి రోహిణికి ఏదో వ్యవహారం నడుస్తుంది. అంటే గుణ దగ్గర అసలు మా తమ్ముడు వీడియో లీక్ చేసింది కూడా రోహిణియే అనిపిస్తుంది. రోహిణి తెలియకుండా ఏదో చేస్తుంది. కానీ తను తనకు తెలియకుండా తానే సమస్యల్లో చిక్కుకుపోతుంది. ఇది ఈ కుటుంబానికి కూడా ఈ పెద్ద దెబ్బతీస్తుందేమో అనిపిస్తుంది. రోహిణి తను ఆడుతున్న నాటకాలు, అబద్ధాలతో ఈ కుటుంబాన్ని రోడ్డున పడేస్తుందేమో అనిపిస్తుంది. అందుకే నా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది. ఆయన రాగానే రోహిణి పనేంటో తేల్చేయాలి. రోహిణి ఆడుతున్న నాటకాలకి చెక్ పెట్టాలి అని చెప్పేసి మీనా అయితే గట్టిగా అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత బాలు ట్రిప్ కంప్లీట్ చేసుకొని వస్తుండగా మళ్ళీ రోహిణి ఇంకా సుగుణమ్మ, చింటూలని కలవడం చూస్తాడు. అయితే వాళ్ళ మధ్యన అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుందాం అని చెప్పేసి కాస్త ముసుగులో వెళ్ళి క్యాప్ కట్టుకొని మొహానికి మాస్క్ వేసుకొని వెళ్ళి "మేడం కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా?" అనగానే "ఏంటి మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పేసి గట్టిగా కసురుకుంటుంది రోహిణి. ఏంటి మేడం వాటరే కదా అడిగాను. ఎందుకంత కసురుకుంటున్నారు?" అనగానే "నీకు వాటర్ మేమెందుకివ్వాలి? అమ్మా నీకు ముందే చెప్పాను కదా! నువ్వు ఇంట్లోకి వెళ్ళు. నువ్వు, చింటూ అసలు బయటకి రావడానికే వీల్లేదు" అని చెప్పేసి వాళ్ళని ఎలగొట్టి అమ్మ అంటుందేంటి? అసలేం జరుగుతుంది? అంటూ వాళ్ళని రహస్యంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు బాలు.
అయితే బాలు వెళ్ళిపోయాడు అనుకోని అదే వాటర్ అడిగిన అతను వెళ్ళిపోయాడు అనుకోని, చూడమ్మా ఇప్పటికే నాకు నా తలకి చాలా సమస్యలు ఉన్నాయి. ఒక పక్క ఆ 30,00,000 ఎత్తుకెళ్ళిపోయిన వాడు దొరుకుతాడా లేదా అని ఒక టెన్షన్. ఆ గుణగడికి ఆ గుణగడి గురించి ఒక టెన్షన్. ఆ గుణగడు ఎప్పుడు ఎలాంటి నిజాలు బయట పెడతాడో అని టెన్షన్. అసలు నాకు పిచ్చెక్కిపోతుంది. ఒక పక్క వాడి బ్లాక్‌మెయిల్ నుంచి నేను వాడి దగ్గర గుణ దగ్గర లక్షలు లక్షలు అప్పు చేసి వాడు బ్లాక్‌మెయిల్ చేసి బెదిరిస్తున్నాడని వాడికి ఇచ్చాను. వాడేమో ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. వాడిని కేరళ పంపించి ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. నాకసలు ఏమీ అర్థం కావట్లేదు. నా జీవితం ఎలా ఎటుపోతుందో అర్థం కావట్లేదు. నువ్వు చేసిన ఒకే ఒక తప్పు నా జీవితాన్ని ఇంత పెద్ద మలుపు తిప్పింది. నువ్వు నాకు తెలిసి తెలియని వయసులో పెళ్లి చేశావు. ఒక కొడుకుకి తల్లినయ్యాను. నా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు నా కొడుకు నేను ఎలా చేయాలి? నాకేం అర్థం కావట్లేదు అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చూడాలి మరి ఈ విధంగా రోహిణి మాట్లాడుతున్న మాటలన్నీ బాలు మొత్తం కూడా వినేస్తాడు. బాలు మొత్తం మాటలన్నీ వినేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. అంటే పార్లరమ్మకి ముందే పెళ్లయింది. చింటూ ఎవరో కాదు పార్లరమ్మ కొడుకే అనమాట. సుగుణమ్మ గారు పార్లరమ్మ తల్లి. ఈ విషయం క్లియర్ అయింది. మరి పార్లరమ్మ ఎందుకు తన తండ్రి మలేషియాలో ఉన్నాడని, పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పింది. ఉన్న తల్లిని లేదు చచ్చిపోయిందని చెప్పింది. లేని తండ్రిని మలేషియాలో ఉన్నాడని చెప్పింది. ఇంత మోసమా? మరి ఇంత దారుణమా? మా మనోజ్ గారిని అడ్డంగా బుక్ చేసేసారు కదా! నిజంగా పార్లరమ్మ ఈ విషయం ముందే చెప్పుంటే చింటూని కూడా అసలు ఇంటికి తీసుకొచ్చేవాడిని. అసలు ఇంత పెద్ద నిజాన్ని దాచి పెళ్లి చేసుకోవడం నిజంగా కుటుంబం మొత్తాన్ని ఒక మోసం చేయడమే అవుతుంది అంటూ బాలు అయితే అనుకుంటూ ఉంటాడు. మొత్తం కూడా వీడియో తీసి ఆ వీడియోని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలని అనుకుంటాడు. ఇక ఫస్ట్ మీనాతో చెప్దాము. మీనా సలహా తీసుకొని ఈ విషయాన్ని బయట పెడదామని అనుకుంటూ ఉంటాడు బాలు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి బాలు, మీనాలకి అసలు నిజం తెలియాలని, చింటూ ఎవరన్నది తెలిసి రోహిణి బండారం బయటపడి అందరి ముందు రోహిణి బండారం బయట పెట్టాలని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై